తెలుగులో బిగ్ బాస్ కి భారీ క్రేజ్ ఉంది. అందుకే ప్రసారమైన ప్రతి సీజన్ హిట్ అయింది. కానీ సీజన్ 6 మాత్రం ఫ్లాప్ అయింది. దాంతో సీజన్ 7 ని కొత్తగా తీసుకువచ్చి సూపర్ హిట్ కొట్టారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించింది. నాగార్జున హోస్టింగ్ కి కూడా మంచి పేరు వచ్చింది. అందుకే సీజన్ 8 ని త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఏడాది బిగ్ బాస్ షో సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి మేలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. దానికి 2 కారణాలున్నాయి. సీజన్ 7కి మంచి బజ్ వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోవాలి అంటే 8వ సీజన్ త్వరగా స్టార్ట్ చేయాలి. ఇక రెండో కారణం హోస్ట్ నాగార్జున. ఈ స్టార్ హీరో ఒకవైపు సినిమా, మరోవైపు బిగ్ బాస్ చేస్తున్నాడు. గతేడాది నా సామిరంగా బిగ్ బాస్ సీజన్ 7 షూటింగ్ ఒకే సమయంలో చేశారు. దాంతో అది ఇబ్బంది అయింది. ఇక ఏడాది ఆగస్టులో కొత్త మూవీ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ సమయంలో బిగ్ బాస్ ఉంటే సినిమాకి కష్టం అవుతుంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 8ని త్వరగా మొదలు పెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. అన్ని కుదిరితే సీజన్ 8 మేలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎంపిక కూడా మొదలు పెట్టారంట. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్ ఆసక్తిగా ముగిసింది. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విజేతగా నిలిచి బిగ్ బాస్ చరిత్రలో రికార్డు క్రియేట్ చేశాడు. సెలబ్రిటీలు మాత్రమే గెలుస్తారనే ప్రేక్షకుల భావనను తొలగించాడు ప్రశాంత్. రియల్ యాక్టర్ అమర్దీప్ రన్నరప్ అయ్యారు. ఇది ఇలా ఉండగా త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. మే నెలలో షోని స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారంట టీమ్. కంటెస్టెంట్స్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే 6 కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. వారిలో హ్యాపీ డేస్ మూవీలో స్టార్స్ గా గుర్తింపు పొందిన సోనియా దీప్తి, ఎముడికి మొగుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రీచా పని, జీ తెలుగు సింగింగ్ షోతో పాపులర్ అయిన సింగర్ పార్వతి, కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్, కమెడియన్ భద్రం, సీనియర్ యాంకర్ ఉదయ్ భాను ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ చూసి మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రతి ఏడాది వచ్చి ఆడియన్స్ ని మరింత అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈసారి త్వరగా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఫిలిం నగర్ లో వస్తున్నట్లు సీజన్ 8 మేలో వస్తుందా? ఇంటి సభ్యులుగా ఎవరొస్తారు, హోస్ట్ గా ఎవరుంటారన్నది తెలియాలంటే మరొక సమయం వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.